బ్యాక్. మొబైల్ మసాలా వారి బిగ్ బాస్ కబుర్లలోకి వెళ్ళిపోతే మాట్లాడుకోవాల్సింది బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్ ముగిసింది కదా. తన మాటలు, ప్రాసలు, పంచ్ లైన్స్తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన బెజవాడ బేబక్క ఎలిమినేటెడ్. మరి ఈ వారం విష్ణుప్రియ, బేబక్క, సోనియా, పృథ్వీరాజ్, శేఖర్ భాష, నాగ మణికంఠలు నామినేట్ అవ్వగా చివరకు బేబక్క, మణికంఠలు మిగిలిపోయారు. ప్రేక్షకుల నుంచి బేబక్కకు తక్కువ ఓట్లు వచ్చినట్టుగా ఎలిమినేషన్ సందర్భంగా నాగార్జున గారు ప్రకటించారు. ఆ తర్వాత వేదిక మీదకు వచ్చి బేబక్క మాట్లాడుతూ ఇంత త్వరగా బిగ్ బాస్ సీజన్ 8 నుంచి తను బయటకు వచ్చేస్తాను అని చెప్పి అనుకోలేదన్నారు. తను ఇంకా అవకాశం ఇస్తే గనక బాగా ఆడుతాను అని చెప్పి తనను తాను నిరూపించుకుంటాను అని చెప్పి అన్నారు. ఎలిమినేట్ అయినందుకు చాలా బాధగా ఉందని అన్నారు. అండ్ విచారాన్ని వ్యక్తం చేస్తూ చిన్న ప్రయాణమైనా కూడా చాలా బాగుందని చెప్పారు. ఈ జీవిత అనుభవాన్ని మర్చిపోలేను అన్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్లో ఉండడానికి అర్హత లేని వాళ్లను రోడ్డు మీద పెట్టాలంటూ యాంకర్ నాగార్జున గారు అడుగగా బేబక్క వారి ఫొటోస్ని ఉంచారనమాట. సోనియా గురించి మాట్లాడుతూ ప్రతి విషయంలో ఒక నెగిటివ్ వైబ్ అనిపించింది, తనకు నేను నచ్చలేదని చెప్పి అర్థమైంది అని చెప్పి పృథ్వీరాజ్ గురించి మాట్లాడుతూ ఈ షోకు నేను ఫిట్ కానని చెప్పి పృథ్వీ అంటే ఫిట్నెస్ పెంచాను అని చెప్పి నీలోనూ కోపాన్ని నియంత్రించుకోవడం తత్వం ఉంది అని చెప్పి నామినేషన్స్లో నన్ను మాటలు అన్నావు, ఆ తర్వాత సారీ చెప్పావు, ఒక తమ్ముళ్ళ భావించి నేను కూడా క్షమించాను అని చెప్పి పృథ్వీరాజ్ చెప్పడం జరిగింది. నిఖిల్ గురించి మాట్లాడుతూ బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు కుకింగ్ నన్ను చూసుకోమన్నారు, ఎవరికి వాళ్ళు వండుకోవడం ప్రోత్సహించవద్దని చెప్పి అన్నాడు. అయితే ఆ తర్వాత తను ఇచ్చినటువంటి సలహాను పాటించడం వల్ల హౌస్ మేట్స్ ఎవరికి వారు వండుకుంటామని చెప్పి అనటం నిఖిల్ రూల్స్ నేను పాటించి కఠినంగా ఉన్నాను, కానీ తనే వాటిని బ్రేక్ చేశాడు అని చెప్పి తన గురించి చెప్పడం జరిగింది. అలాగే నాగమణికంఠ హౌస్లో ఒంటరిగా ఉంటున్నాడు, ఎక్కువగా ఆందోళన పడుతున్నాడు, తనపై తనకి నమ్మకం పెరగాలి అని చెప్పి బేబక్క తన గురించి చెప్పడం జరిగింది.